అనుకోవడం అని కాదు కానండి, మీ దగ్గర ఏమన్నా అంటే మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పండి. అవును. కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అదే ఓకే ఓకే. ఇప్పుడు జవాబు చెప్తారు, సొల్యూషన్ మీకు ఫోన్ లో చెప్తారు. ఓకే అనేది చెప్పండి సార్. అది మా తమ్ముడాల్లో మా అమ్మగారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. అవును, మొన్న వచ్చినప్పుడు కూడా మీరు ఇదే విషయం చెప్పారు. ఆ రోజు చెప్పినట్టున్నాను మీకు. ఓకే సరే, ఏమన్నా కొంచెం కొద్దిగా అర్థమైతే అంటే కొద్దిగా క్లారిటీ అన్న వస్తే మనం ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి వీలవుతుంది. సరే, నేనే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అందరికీ కలిపి ఒకటే అడుగుతాను. బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఎందరున్నారు దేవుళ్ళు? సరే, వెరీ గుడ్. ఆయన అన్నారు కాబట్టి ఆగండి ఆగండి ఆగండి, మీరు మళ్ళీ గబుక్కుని మాట్లాడేకండి. అలాగని ఏది తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో ఎక్కడుంది? అన్నంత సులువుగా మరి ఆ మాట ఉండదు కదా. కాబట్టి ఆ మాట ఎక్కడుంది బైబిల్లో? మీరే చెప్పాలి, ఎక్కడుంది బైబిల్లో? పోనీ త్రియేక దేవుడు అనే మాట ఎక్కడన్నా ఉందా బైబిల్లో? తెలుగు బైబిల్లో లేదండి, వేరే భాషలో ఉందన్నా కూడా నో ప్రాబ్లం, మీరు చెప్పండి, అది నేను చూస్తాను, ఓపెన్ చేస్తాను ఇప్పుడే. చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఇక్కడ నేను మీ ఒపీనియన్ కానీ దేన్ని అసలు ఏది నేను ఇచ్చేయను. బట్ మనకి ఏంటంటే కావాల్సింది బైబిల్లో, బైబిలే ముఖ్యంగా మూలంగా మనకి ఏదన్నా ఒక ప్రశ్న వచ్చినా ప్రశ్నకి జవాబు చెప్పినా బైబిలే చెప్పాలి తప్ప నా సొంత అభిప్రాయానికి ఇక్కడ తావులేదు. ఇది కఠినంగా ఈ నియమాన్ని మేము పాటిస్తూ బైబిల్ క్లాసెస్లో కంటిన్యూ చేస్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే, మొన్నటి వరకు ఒక టాపిక్ నడుస్తుంది మా మధ్యలో. అది ఉయ్యాల సురేందర్ అని ఒక ఆయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. యేసుక్రీస్తు వంశావళి ఇదంటూనని మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3 లోకా 3వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ అధ్యాయం. సో మొత్తం మీద ఆయన ఆ రెఫరెన్సెస్ ఇచ్చి ఈ వాక్యాల ఆధారంగా యేసుక్రీస్తు ఈ వంశంలో పుట్టాడు, మీరు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటూనని మొదలుపెట్టి మొట్టమొదటి ఏమన్నాడంటే, అబ్రహాము చెల్లిని పెళ్లి చేసుకున్నాడు, షారా అతని చెల్లెలు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చెల్లెల్ని పెళ్లి చేసుకున్నవాడు కడుపును పుడితే మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకటి. రెండోది, పిల్లలు పుట్టట్లేదని అదే చెల్లెలైన షారా తన దాసిని తీసుకొచ్చి పడుకోబెట్టి పిల్లందుకను అది నా పిల్ల అవుతుందని చెప్పేసి అనంది. ఇటువంటి వంకర బ్రతికిన వాళ్ళలోంచి యేసుప్రభు వచ్చాడు, ఆయన మీరు దేవుడని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారని ఒక 19-18 క్వశ్చన్స్ రేస్ చేసేది ఆయన, విత్ ఆల్ రెఫరెన్సెస్. సో ఈ రెఫరెన్స్ అన్నిటిలోనూ ఒక 2-3 చెప్పుకున్నాం పోయినసారి. అంటే ఫస్ట్ది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని, తర్వాత లూకా సువార్తలోని ఆ విషయాన్ని ఒకసారి మనం చూస్తే, లూకా సువార్త 3వ అధ్యాయంలో 23 నుంచి 23 నుంచి మనం చూస్తే, నేను కూర్చునే మాట్లాడతాను, మీరు ఏమనుకోకండి నన్ను, ఎందుకంటే నాకు కొంచెం చిన్న కంఫర్ట్గా ఉంటుంది ఇట్లా కూర్చుంటే, కనుక ఏమనుకోవద్దు. యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడని, అక్కడ బ్రాకెట్ లో బోధింప అని ఉంది చూసారా, అది ఒరిజినల్ గా లేదనమాట. యేసు మొదలు పెట్టినప్పుడు అంటే ఏం మొదలు పెట్టాడు అనేది మన ఎదరికెళ్లే కొద్దీ తెలుస్తుంది ఏం మొదలు పెట్టాడు అనేది. ఆయన అభిప్రాయం ఏంటంటే, లేక ఆయన వచ్చి మొదలుపెట్టింది ఏంటంటే రాజ్యస్థాపన, రాజ్యాన్ని గురించి ప్రకటించడం, దాన్నే సువార్త అంటుంది బైబిల్. కనుక యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు, ఆయన యోసేపు కుమారుడని ఎంచబడను అనే మాటకి ఒక అర్థం ఉంది, అది నేను పెద్దగా ఏం చెప్పక్కర్లేదు మీకు. అయితే ఇలా తండ్రుల వరసే మారిపోతుంది.
మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడ్డ తండ్రుల వరుసకి, లూకా సువార్తలో చెప్పబడ్డ తండ్రుల వరుసకి చాలా మార్పులు ఉంటాయి. తండ్రులే మారిపోతారు. తండ్రులే మారిపోతే అటువంటి వ్యభిచార సంతానంలో యేసు ప్రభువు పుట్టడం ఏమిటి? అటువంటి సంతానంలో పుట్టిన యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించడం ఏమిటి అని ఒక అభిప్రాయంతో, ఆయన ఒక నాస్తికుడు, ఆయన్ని మనం తక్కువగా ఏమనుకోవద్దు, నాస్తికుడు కాబట్టి ఆ ప్రశ్నలు వేసాడు, ఆయన తప్పేం లేదు. అలా అని ఆయన్ని మనం తక్కువ చేయట్లేదు, ఏమి ఆయన మనం దూషించటం లేదు. ఆయన అలా అనబట్టే ఇలా ఆలోచించగలిగాం దేవుని కృపను బట్టి. సో అలా మనం చదువుకుంటూ వచ్చేస్తే ఈ మత్తయి సువార్తలో కానీ లేకపోతే ఇక్కడ కానీ మనం చదువుకుంటూ వస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు వంశావళి గ్రంథము అని ఉండాల్సిన చోట యేసుక్రీస్తు వంశావళి అని మాత్రమే ముగించారు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి గ్రంథం అని ఉండాలి. గ్రంథం అంటే చిట్ట, అంటే ఆ క్రమం ఎలా వచ్చిందన్నది చెప్పటం. ఇక్కడ అబ్రహాముకి దావీదికి యేసుక్రీస్తు ఎలా కొడుకయ్యాడు అన్నది ప్రత్యేకంగా మనం చెప్పుకోక్కర్లేదు అనుకుంటున్నాను. ఇద్దరికి కొడుకు ఎలా అవుతాడు? ఒకడికి అవుతాడు. కొడుకని ఎలా అవుతాడు అంటే, అది బైబిల్ మనకి నేర్పిస్తున్నటువంటి ఒక నాలెడ్జ్, బిబ్లికల్ నాలెడ్జ్. అది దాన్ని మనం తప్పక అర్థం చేసుకోవాలి. సరే, అలా వెళుతూ ఈ లూకా సువార్త 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభువును గురించి చెబుతూ ఎంచబడ్డాడు, యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు అన్న సంగతి, అదే అధ్యాయం ఆఖరి మాట ఆదాము దేవునికి కుమారుడు అని చెప్పడంతో ముగుస్తుంది. ఇప్పుడు పైన చెప్పిన యేసుక్రీస్తు, కింద చెప్పబడ్డ ఆఖరణ చెప్పబడ్డ ఆదాము, వీళ్ళిద్దరూ డైరెక్ట్ గా దేవుని కుమారులని చెప్పటం అక్కడ మెయిన్ థీమ్ అన్నమాట. మరి ఇది ఆయనకు అర్థం కాదు కదా, ఇది ఆయనకు అర్థం కాదు. కాబట్టి ఏం చేసామంటే అలా ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ కోవలో ఈ హాగరు, మనకందరికి మనం వింటున్నది, మనం చదువుతున్నది ఏమిటంటే, హాగరు అబ్రహాముకి లీగల్ గా భార్య కాదు, అంతే కదండి, లీగల్ గా భార్య కాదు. కానీ అదే ఆదికాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే, హాగరుని శారాని, అంటే అబ్రహాము భార్యయే, నాకు పిల్లలు కలగటం లేదు కాబట్టి ఈమెను నీకు భార్యగా ఇస్తున్నాను అని ఆవిడ ఒప్పుకొని ఇచ్చింది. కావాలంటే మీరు చదువుకోవచ్చు ఒకసారి. అబ్రహాముకి హాగరు కూడా అఫీషియల్లీ, అంటే అనాథరైజ్డ్ గా కాదు, ఆథరైజ్డ్ గా ఆమె కూడా భార్యనే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం బైబిల్ దగ్గర ఏమి డివేట్ అవ్వటానికి వీల్లేదు, వేరే వైపుకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇలా ఈ క్లాసెస్ అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇలా ఇవాళ కూడా అదే అనుకున్నాను. యాక్చువల్గా నేను బైబిల్ క్లాస్ అనుకుని తీరెక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఇది మళ్ళీ స్తుతికూటంగా మారింది. అందుకని నేనే మీకు వదిలేసాను అనమాట అండి. సరే, ఇప్పుడు బ్రదర్ అన్నట్టు బైబిల్లో ఎంతమంది దేవుళ్ళు? ఆయన మన ఏం పేరు, సామ్యుయేలా, రాజు. ఓకే, ఆయన ఏమన్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని. అలా అని బైబిల్లో మనకి ఎక్కడైనా ఉందా? ఏమన్నా చెప్తారా రెఫరెన్సెస్? పర్వాలేదు, చెప్పండి, ఏమన్నా ఉంటే చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే. నేను మీకంటే ఎక్కువ ఏం కాదు. ఏదో ఆయన తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడని నన్ను ఎక్కువగా మీరు అనుకోవద్దు, మీతో పాటు సమానంగానే చూడండి. చదవండి. ముందు 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 కాబట్టికి అర్థం చెప్పండి, తర్వాత మిగతాది చెప్పండి. కుదరదండి అలాగా. కాబట్టి అంటే ఆ పైన సంగతులన్నీ తీసుకురావాలి, పైన సంగతులన్నీ తీసుకొచ్చి అప్పుడు చెప్పాలి. కాబట్టి అంటే అదంతా ఒక ముక్కలో చెప్పటం మనకి రావాలి. కాబట్టి మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మిన వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు, ఇన్నిసార్లు యొక్కయు వచ్చిందంటే అర్థం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వీలునామా రాస్తున్నారు. వీలునామా రాస్తున్నప్పుడు నా పెద్ద కొడుకు యొక్కయు, నా చిన్న కొడుకు యొక్కయు, లేకపోతే నా పెద్ద మనవరాలు యొక్కయు, చిన్న మనవడి యొక్కయు పేర్ల మీద అంటారా, పేరు మీద అంటారా?
ఏమండి? అలా ఎందుకు వాడతారు? ఆ లాంగ్వేజ్ ఎందుకు వాడతారు అలా చెప్పండి? ఆ భాషను ఎందుకు అలా ప్రయోగిస్తారు? అంటే అది భాష లక్షణం. అక్కడ ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వాళ్ళకి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు అన్నాడు. నామం అని సింగులర్ గా ఉంది కాబట్టి ముగ్గురు ఒకటేనండి అని చెప్పడానికి ఈ వచనాన్ని వాడుకుంటున్నారు. కానీ ఒరిజినల్ గా గ్రీకు భాషలో కానీ, లేదు మనకు ఓపుకుండి హిబ్రూలో చదవగలిగితే హిబ్రూలో కానీ, ఇంగ్లీష్ లో కూడా చూడండి ఒకసారి. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎండ్ ఆఫ్ అని ఎన్నిసార్లు వస్తే అంతమంది అని అర్థం. అంతమంది అని అర్థం. ఇంకా దాన్ని మనం ఆక్షేపించడానికి అసలు అవకాశమే లేదు. అంతమంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క నామములోనికి వస్తుంది అక్కడికి. నెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సన్ అన్నప్పుడు కుమారుని నామములోనికి అని వస్తుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నప్పుడు పరిశుద్ధాత్మ నామములోనికి. నామములోనికి అన్నాడా, నీళ్లలోనికి అన్నాడా? అంటే మొట్టమొదటి ఎందులో ముంచాలట? మొట్టమొదటి ముంచాల్సింది ఎందులో? ఆ పేరులో ఉన్న తాత్పర్యంలోకి ముంచాలి. అటు తర్వాత కదా నీళ్లలోనికి. సో మొదట అదే బైబిల్లో మనకి ప్రధానంగా కనిపించే విషయాలు ఇవి. అయితే మీకు ఒక వచనం చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16, 17, 16వ వచనం నుంచి అదంతా ఒకటిగానే ఉంటుంది. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చదవండి. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాను. మీ మనోనేత్రము వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనను నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు నియోగపరిచిన ఫలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకోవడం వల్లని మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తను తెలుసుకుంటూ ఎందు మీకు మీరు గల మనసు అనుగ్రహించినట్లు నా ప్రార్థనలందు విజ్ఞాపన చేస్తున్నాను. ఇక్కడ మీరు చదివిన దాంట్లో విషయం చెప్పండి. అంటే నేను అంతా మళ్ళా చెప్పమనట్లేదు, నేనేం ప్రసంగం చేయడానికి కూర్చోలేదు కనుక మామూలుగా మనం మాట్లాడుకుందాం. మీరు చదివింది ఏంటి? దాంట్లో తాత్పర్యం. మళ్ళీ ఇంకొకసారి చదవండి. మీరేమనుకోవద్దు నన్ను. మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఏది ఏమైనా కూడా ఒక నియమాన్ని మనం పాటించాలి. ఎందుకంటే మనం ప్రభువుని నమ్ముకున్నాం కనుక మనకి అల్టిమేట్ గా ఏ డాక్టర్ ఎవరైనా తయారు చేసిన, నేను తయారు చేయొచ్చు, మీరు తయారు చేయొచ్చు, ఎవరైనా తయారు చేయొచ్చు, కానీ అల్టిమేట్ గా మనకి ఒక పర్ఫెక్ట్ డాక్టర్ ఏదన్నా ఉందంటే అది మన చేతిలో ఉన్న దేవుని గ్రంథమే. ఆ గ్రంథం చెప్పాలి. ఏం చెప్పినా గ్రంథమే చెప్పాలి. అంటే అందులో ఉన్న ప్రభువు చెప్పాలి. ప్రభువు చెబితేనే అది యాక్సెప్టబుల్ అనేటువంటి ఒక గురి మనలో ఉంటే తప్ప ఇది మనం అంగీకరించలేం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడు అంటే ఇప్పుడు యేసు ప్రభువుకి కూడా దేవుడు ఉన్నాడా లేడా? అప్పుడు దేవుడు ఎవరు? అప్పటికి దేవుడు ఎవరు అంటే నాటి ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని కూడా మనం గమనించాలి. ఇశ్రాయేలీయుల లెక్క ప్రకారం, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా లేక అద్వితీయ దేవుడు అని చెప్పాడు. యెహోవా తప్ప ఇంకొక అద్వితీయ దేవుడు లేడు. అంటే యెహోవా వంటి దేవుడు ఇంకొకడు లేడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు అంటే ఆయన ప్రతిష్ఠించి పంపాడు భూమి మీదకి. ఆయన ప్రతిష్ఠ చేసి భూమి మీదకి పంపాడు. ఆయన ప్రతిష్ఠ చేసిన ఆ ప్రతిష్టలో ఏమేమి ఉన్నాయంటే మనకి తెలిసిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సో అండ్ సో ఈ పేర్లతో ఆయనను అభిషేకించి పంపాడు అనేది మనకి తెలుస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఆయనకి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి.
యేసుప్రభుకి ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా ఆయనకు పెట్టి, అనగా దేవుడైన యెహోవా యేసుక్రీస్తుకు పెట్టి ఆయన్ను భూమి మీదకి పంపాడు. ఇప్పుడు ఆయనకి దేవుడు అని పేరు పెట్టాడు. మనం ఏమని పిలవాలి ఆయన్ని? మనం ఆయన ఏమని పిలవాలి? ఇప్పుడు మీ పేరు దేవుడు అనుకోండి, మిమ్మల్ని మీ నాన్నగారు మీకు దేవుడు అని పేరు పెట్టాడు. ఇప్పుడు నేనేమని పిలవాలి? దేవుడని పిలవాల్సిందే, లేకపోతే అసలు యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ యేసుప్రభుని దేవుడని పిలవకపోతే అద్వితీయుడైన యెహోవాయే చంపేస్తాడు. నరకంలో చంపడం అంటే నరకంలో వేయటం. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తే దేవుడు, యేసుక్రీస్తు అన్న యెహోవా అన్న ఒకటే అన్నట్టుగా మనం కానీ బైబిల్కి భిన్నంగా విశ్వసించామంటే అప్పుడు కూడా యెహోవా చంపేస్తాడు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆయన అభిషేకించాడు, ఈయన అభిషేకంతో వచ్చాడు. అభిషేకించిన వాడు గొప్ప, అభిషేకించబడ్డవాడు గొప్ప? ఎలా అవుతుందండి? ఇప్పుడు మీరు బైబిల్ ట్రైనింగ్ అయ్యారండి, మీకు సర్టిఫికేట్ ఇచ్చారు, వాళ్ళు సేవ చేయండి అని చెప్పి మీ నెత్తి మీద చేతులుంచి ఆ స్టేజ్ మీద అందరూ మిమ్మల్ని దీవించారు, అభిషేకించారు. వాళ్ళు గొప్ప, మీరు గొప్ప? ఈ అర్హతలు అవన్నీ కాదండి. అక్కడ విషయాన్ని మీరు గమనించండి. అభిషేకించబడింది మీరు, అభిషేకించింది మీకంటే పెద్ద ఆయన. కనుక ఎవరికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలి? అభిషేకించిన వ్యక్తికే ప్రాధాన్యత ఇవ్వాలి. సో అభిషేకించిన వ్యక్తి యెహోవా చేత అభిషేకించబడిన వ్యక్తి యేసుక్రీస్తు. ఈయనను యావత్తు సృష్టి మీద, మీరు అది గమనించాలి. ఇది యేసుప్రభుని తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు, అసలు అలాంటి భావమే లేదు. యేసుప్రభువుని చూడాల్సినంత హైలైట్ గా మనం చూడాలి. బైబిల్ ఎంత గొప్పగా చూపిస్తుందో తెలిసినా, యెహోవా అనే దేవుడు తన తర్వాత తనంతటి దేవుడుగా ఆయన అభిషేకించాడు. ఈయన లేకుండా ఏది జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. ఆదికాండం 1:1 మీరు చదివినప్పుడు మీకేం అర్థమైందో ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు అలా మీకు అంతా బాగా తెలుసు కదా, ఏం అర్థమైందో చెప్పండి. అక్కడ 1 నుంచి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాను, భూమి శూన్యముగా నిరాకారముగా నుండెను, సో అని చదువుతూ, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అంటే ఏమిటండి అర్థం? అంటే ఏమిటి అర్థం? చూడడం అంటే ఏమిటి? ఇప్పుడు ఆయన్నే తీసుకుందాం ఉదాహరణకి, మళ్ళీ ఎవరినన్నా ఇబ్బందిగానే ఆయన్నే తీసుకుందాం. ఏమన్నా తిట్టినా ఏం చేసినా ఆయన ఇంకా మాట్లాడలేండి నా మీద దాని గౌరవంతో. కనుక ఆయన్నే తీసుకుని ఏం చేద్దామంటే, ఆయన తెల్లటి డ్రెస్ వేసుకున్నాడు, జేబులో పెన్ను పెట్టుకున్నాడు, చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు, నున్నగా గడ్డవది గీయించి క్రాఫది గీయించి చాలా నున్నగా కనబడుతున్నాడు. ఇక్కడ చూచెను. ఇప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను, అది మంచిదైనట్టు చూచెను అంటే అర్థం ఏంటి? ఈయన ఎగ్జాంపుల్ గా చెప్పాను. అప్పుడు చూచింది ఏమిటి? వెలుగునా, లేక ఇంకెవరైనా చేస్తే గుడ్ అని సర్టిఫై చేయడమా? మీరు పొరబడుతున్నారా? ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. వెలుగు కమ్మని పలుకగా వెలుగు ఆయను, అది మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇప్పుడు ఎవరైనా ఏ వస్తువు అన్నా చేసుకొని నేను బాగా చేశానని దాని సర్టిఫికెట్ ఇచ్చుకుంటారా? లేకపోతే ఇంకెవరైనా ఇవ్వాలా? సమ్మని ఇవ్వాలి. ఇక్కడ ఒక ఆయన చేసిన దాన్ని, ఎస్ నేను అనుకున్నట్టుగా నువ్వు చేసావు, నేను ఎలా అయితే చెయ్యాలని సంకల్పించుకున్నానో నా మనస్సెరిగి నువ్వు చేసావు గనుక నువ్వు చేసింది కరెక్ట్, బాగుంది, 100% నేను అనుకున్నట్టుగా ఉంది అని సర్టిఫై చేసిన సెకండ్ పర్సన్, అనగా ఫస్ట్ పర్సన్ కనిపిస్తున్నాడా? కనబడలేదా? ఏమి నా మొహమాటంతో ఏం చెప్పకండి, కనబడితే కనబడ్డాడు, లేకపోతే లేదని చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ సిద్ధాంతానికి వాడుకోవడానికి ఆదికాండం 1 నుంచి కూడా వాడుకుంటూనే వచ్చారు. ఆ రెఫరెన్సెస్ అన్ని మీకు బాగా తెలుసు నాకంటే కూడా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నప్పుడు అన్నప్పుడు బహువచనం కదండి, ముగ్గురున్నారని చెప్పడానికి దాన్ని వాడుకుంటున్నారు. ముగ్గురని అక్కడ చెప్పలేదు కదా. ముగ్గురని చెప్పాడా? ఇద్దరని చెప్పాడా? 10 మంది అని చెప్పాడు? ఎంతమంది అని చెప్పాడు? ఏమీ చెప్పలేదు అక్కడ.
హిబ్రూలోను చెప్పలేదు, గ్రీకులోను చెప్పలేదు, తెలుగులోను చెప్పలేదు, ఇంగ్లీష్లోను చెప్పలేదు. దేవుడు తన భాషలో తను ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. భక్తుడు దాన్ని గ్రంథస్థం చేశాడు. మన పోలిక చొప్పున అన్నప్పుడు, మన అన్నప్పుడు ఎంతమంది ఉంటారండి? అసలు దేవుని పోలిక ఏమిటి? మేబీ ఐ థింక్ నా టైం అయిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. దేవుని పోలిక ఏమిటి? దేవుని పోలిక ఏమిటి అసలు? జనరల్ గా అందరూ, ఓ రోజు నాతో ఒక ఆయన వాదనకి దిగాడు. ఏమండి అన్న, ఒక ఆయన వాదనకి దిగాడు. మన పోలిక అంటే ఏంటనుకుంటున్నారు? దేవుడికి మనలాగే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు ఉంటాయి. ఆయన కూడా పొద్దునే లేచి 3 పూట్ల మెక్కేసి చెంబెట్టుకుని ప్రొద్దుట వెళ్తాడు అన్నాడు ఆయన. మరి అంతే కదా అర్థం. కనుక అలాంటిది బైబిల్లో లేదు. దేవుడు ఎవరు అంటే బైబిల్ మనకిస్తున్న సమాచారం, ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ ఉన్నాడు. ఆత్మని మనం చూడలేము. ఆయన ఎలా ఉంటాడు ఏమో ఏ నరుడు చూడలేదు, ఒక్క యేసు ప్రభువు తప్ప. మోషే కూడా చూడలేదు. చూశాడు అని అంటారు కానీ అక్కడ దేవుణ్ణి చూడలేదు. దేవుణ్ణి చూడలేదు, ఒక్క యేసు ప్రభువు మాత్రమే చూశాడు. ఆయనకే తెలుసు ఆయన ఎలా ఉంటాడన్నది. ఆయన వచ్చి కనబడని ఆ దేవుణ్ణి కనబడేట్టు చేశాడు. అందుకే మీ ప్రశ్న చిన్నది కాదు, పెద్దదండి బాబు అంటున్నాను. అందుకనే చాలా పెద్ద ప్రశ్న ఇది. కనబడని దేవుణ్ణి కనబడేట్టు చేశాడు. అలా చూడలేని మనిషి చూడకపోతే, యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్పిన ఆ మాటలో, ఆయన వైపు చూడకపోతే రక్షణ లేదు, చూస్తేనేమో చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయే మనిషిని తనను తాను కనపరుచుకొని రక్షించాలన్న ఉద్దేశం కలిగి, చిత్తం కలిగిన వాడై ఆయన తన కుమారుని పంపించాడు. ఆయన వచ్చాడు, ఈయన చూపిస్తున్నాడు. అందుకే నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. చూడండి, ఇది కూడా ఆ సిద్ధాంతానికి వాడుకుంటారు. ఆ సిద్ధాంతానికి వాడుకోవడానికి ఇదొక ముఖ్యమైన వచనం. ఇంకొక మాట 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, వారు ఎవరనగా రక్తము, నీళ్లు మరియు ఆత్మ. ముగ్గురు అని చెప్తాడు. ఇప్పుడు ఇందులో వ్యక్తి ఎవరండి? వ్యక్తి ఎవరు ఇందులో? కానీ ఈ బైబిల్ తర్జుమా చేసినటువంటి వాళ్ళు చాలా దుర్మార్గులండి, చాలా దుర్మార్గులు. అప్పటికి వాళ్లకున్న అభిప్రాయాల ప్రకారం రోమన్ క్యాథలిక్కుల దగ్గర నుంచి ఏదైతే నేర్చుకుని అవతలకు వచ్చారో దాని ప్రకారమే చేసి పడేశారు ట్రాన్స్లేషన్. అది కింగ్ జేమ్స్ వెర్షన్ లో చదవండి, ఏమైనా ఉంటుందో. ప్రజలు ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఫోన్ లో ఉంటుంది కదా, ఒకసారి గబుక్కుని తీసి చదవండి ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుందో. కింగ్ జేమ్స్ మళ్ళీ పర్టికులర్ గా, ఇంకొకటి కాదు. దేర్ ఆర్ బేరింగ్ విట్నెస్ ఆఫ్ 3, దేర్ ఆర్ బేరింగ్ విట్నెస్ 3 అని ఉంటుంది. 5వ అధ్యాయం 4-5 వచనాల నుంచి చూడండి. ఇంకా కొంచెం కిందకెళ్ళినా కూడా పర్వాలేదు. కనబడిందండి? ఆలోచన అండి. చదవండి, ఇంకా చదవండి, ఇంకా చదవండి. ఫర్ దేర్ ఆర్ ఇందుకొరకు పైన చెప్పిన మాటలన్నీ రక్తముతోనూ నీళ్లతోనూ సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన. ఇవన్నీ ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆయన ఎలా వచ్చాడు? యేసే దేవుని కుమారుడే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడెవడు అని చెబుతూ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. వారు ఎవరనగా ఓకే, మీరు కింగ్ జేమ్స్ వెర్షన్ చదవలేదు. ఐఎస్వి కానీ ఎన్ఐవి కానీ చదువుంటారు. అక్కడ ఏముంటుందంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అన్నప్పుడు ఇక్కడ
సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అని రాసేశారు, స్పష్టంగా రాసేశారు. మీరు కావాలంటే చూసుకోండి, కింగ్ జేమ్స్ వెర్షన్ ఉంటే గనక మీకు అది చాలా, అసలు ఆ తర్జుమా చాలా తిప్పలు తెచ్చిపెట్టింది, చాలా తిప్పలు తెచ్చిపెట్టింది, ఒకటి రెండు కాదు. అందుకు మీకు తెలుగులో ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 12:40 ఏంటంటే, ఇది ఆ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం చెప్పడానికి మాత్రమే ఈ మాట చెప్తున్నాను నేను. అక్కడ ఏముంటుందంటే మత్తయి సువార్త 12:40 యోనా ఎలాగూ 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉండెనో లేక తిమింగలం కడుపులో ఉండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండవలెను అని. నిజానికి అక్కడ ఒరిజినల్ లాంగ్వేజ్ అంటే గ్రీకులో ఏముందంటే కార్డియా, భూగర్భం అనే మాట కార్డియా అని ఉంది. కార్డియా అంటే గుండె. ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా రాసుకున్నారు, ది సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి దేర్ 3 nights and 3 nights ఇన్ ది హార్ట్ ఆఫ్ ది ఎర్త్ అని రాసుకున్నారు. ఇంగ్లీష్ లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ చేశారు, తెలుగులో కూడా కరెక్ట్ గానే ఉంది. కాకపోతే భాష మారేటప్పటికి, ఆ పదప్రయోగం మారేటప్పటికి వేరు వేరు అర్థాలు వచ్చేసాయి. అలా మనం వేరు వేరు అర్థాలు తీసుకుంటున్నాం. ఎలా అంటే మనకి ఫిలాసఫర్స్ తర్వాత ఈ కామెంటరీస్ రాశారు కదా, ఆ కామెంటరీస్ బేస్ చేసుకుని వెళ్తున్నాం తప్ప బైబిల్ని బేస్ గా తీసుకుని వెళ్ళటం లేదు. బైబిల్ని బేస్ గా తీసుకుని వెళితే అసలు ఇలాంటి ప్రాబ్లమ్సే రాకుండా పోతుంది. కనుక ఇక్కడ తర్జుమా లోపం ఉంది. అదేంటంటే భూగర్భం అనే మాట కరెక్టే, కానీ మనకది భూగర్భం అనగానే సమాధి అనే అర్థం వస్తుంది. సమాధి అని అనుకుంటాం, కానీ సమాధి కాదు. హార్ట్ ఆఫ్ ది ఎర్త్, భూమికి గుండె లాంటి స్థానంలో ఉంటానని చెప్పాడు. భూమికి గుండె లాంటి స్థానం అంటే ఏది? అది 3 రాత్రులు 3 పగళ్ళు. ఖచ్చితంగా ఈ లెక్క సరిపోవాలి. ఒకవేళ అంటే ఈ పొరపాటు వల్ల ఎలాంటి సమస్య వచ్చిందంటే ఆదివారం, శనివారం, శుక్రవారం, గురువారం అనేటువంటి అభిప్రాయాలు రావటానికి ఈ తర్జుమా ఒక కారణం. ఇప్పుడు తర్జుమాను పొరపాటు అంటున్నాను తప్ప బైబిల్ని తప్పని నేను అనటం లేదు. ఇది మీరు బాగా నన్ను మన్నించాలి ఈ విషయంలో. ఇక తర్జుమాలో ఉన్న లోపమే దీనికి ఆధారం, దీనికి బలం చేకూర్చింది. కాబట్టి ఇలా ఈ తర్జుమాలో ఉన్నటువంటి ఆ మిస్టేక్స్ ని బట్టి అందరూ అలా వెళ్ళిపోతున్నాం. ఎవరో నాబోటిగాడు ఎవరో ఒక గ్రంథం రాస్తే ఆ గ్రంథం నిజం అనుకుని ఆయనకంటే మనకి ఎక్కువ తెలుసా అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏమండి, గ్రీక్ నేర్చుకోవడం పెద్ద పని కాదు. కాస్త ఇంగ్లీష్ వస్తే చాలు గ్రీక్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం కష్టపడితే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే హిబ్రూ కూడా వచ్చేస్తుంది. ఈ 2 భాషల్లో మూలంగా చదవటం రావాలి. కారణం ఏంటంటే మనకి బైబిల్ మొట్టమొదటి పేజీలోనే రాస్తుంది, ఇది ఆదిమ హిబ్రూ గ్రీక్ భాషల్లోంచి తర్జుమా చేయబడింది అని. ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మనం అక్కడికే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే. అక్కడికి వెళ్ళి దాన్ని తడులాడుకుని వెతుక్కోవాల్సిందే తప్ప ఈ మధ్యలో ఎక్కడ మనకు దొరకదు. అయితే ఇందాక ఆ బ్రదర్ అన్నట్టు ఈ త్రియేక దేవుడు అనే సిద్ధాంతం 3వ శతాబ్దం నుంచి మొదలైంది. అంతకుముందు ఈ సిద్ధాంతం లేదు. అంతకుముందు అపోస్తలుల విశ్వాసం ఏమిటి? అంటే 12 మంది శిష్యులే కదా, వాళ్ళ విశ్వాసం ఏమిటి? అదే సందర్భంలో పేతురు తక్కిన శిష్యులు అందరూ కలిసి యేసుప్రభుని వెంబడిస్తూ వెళుతూ ఉంటే యేసుప్రభు వెనక్కి తిరిగి, ఏమర్రా, నా గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారని అడిగాడు. అడిగితే అందరూ అలా కాదు, మృతుల్లోంచి యోహాను లేచాడు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని ఘనంగా చెప్పుకుంటున్నారు, గొప్పడు అంటున్నారు అన్నాడు. ఓహో అలాగా, అయితే మీరేమనుకుంటున్నారని అడిగాడు. అడిగితే అందరూ సైలెంట్ అయిపోయారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్క పేతురు మాత్రం ఏమన్నాడంటే, నీవు సజీవుడైన దేవుని క్రీస్తువు అన్నాడు. అంటే అర్థం ఏంటండి? నీవు సజీవుడైన దేవుని క్రీస్తువు. క్రీస్తు అనే మాటకు అర్థం అభిషక్తుడు. నీవు సజీవుడైన దేవుని చేత లేక పరలోకమందున్న యెహోవా చేత అభిషేకించబడ్డవాడవు అని చెప్తున్నాడు. శభాష్రా, ఇది నీకు ఆ కింద నరులు నీకు బయలుపరచలేదు, పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచాడని. ఒరిజినల్ గా అక్కడ నరులు అనే చోట ఏమైనా ఉంటుందంటే కింద ఫుట్ నోట్ లో ఉంటుంది రక్త మాంసములు. గ్రీక్ లో కూడా అదే ఉంది. అంటే రక్త మాంసాల ద్వారా పుట్టిన ఏ మనిషి దీన్ని గ్రహించలేడు. మరి ఎలా అయితే గ్రహిస్తాడు?
యోహాను సువార్త 1వ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదువుకోండి. వారు మానుషేచ్ఛల వలనను శరీరేచ్ఛల వలనను పుట్టలేదు, వారు దేవుని ప్రభావాన్ని బట్టి మాత్రమే పుట్టారు, ఈ విషయాన్ని గ్రహించడానికి అంటూనని అక్కడ చెప్పుకొచ్చాడు. కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్ లో, అంటే ఈ పద్ధతిలో చూస్తే బైబిల్లో మనకి ప్రధానంగా ఇద్దరు కనిపిస్తారు. ఒకరు యేసు ప్రభు, రెండు ఆయన్ని పంపిన యెహోవా. ఇద్దరున్నారన్నది కన్ఫర్మ్. అయితే ఈ మాట నా నోట కాకుండా యేసు ప్రభు నోట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, అంటే ఈయన పునరుద్ధానం చెందాడు, సమాధిని గెలిచి బయటకు వచ్చిన తర్వాత, పునరుద్ధానం చెందిన ఆ మృతిని గెలిచిన వీరుడుగా బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమైపోయాడని కంగారుగా వెతుక్కుంటున్న ఆ సమయంలో ఒక ఆవిడ మరియా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన ఎవరో గుర్తుపట్టలేక, అయ్యా నువ్వు తోటమాలం అనుకుని చెప్పేసి నన్ను ఉద్దేశంతో ఆవిడ కొంచెం ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వచ్చి తీసుకుపోతానని ఏదో పాపం ఆవిడ బాధ ఆవిడ వెళ్ళబుస్తూ ఉంటే ఈయన మరియా అని పిలుస్తాడు. పిలిచేటప్పటికి ఓహో నువ్వా ప్రభు అని గుర్తుపట్టి వెంటనే కాళ్ళ మీద పడిపోబోతుంటే ఆగు, అక్కడే ఆగు, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఉంది. ఒకవేళ యేసు ప్రభువుని గనక మరీ ముట్టుకుని ఉంటే ఏమయ్యేదంటారు? ఏమవుద్దండి? ఆయన ఆయన మనిషిగా వచ్చి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ మరియ కూడా ఆయన ఎన్నోసార్లు ముట్టుకుంది. అన్న అందో, లేకపోతే అబ్బా అందో. అబ్బా అంటే తండ్రి, రబ్బూని అంటే బోధకుడు, తెలిసింది. రబ్బీ అందో, మొత్తం మీద, లేకపోతే తమ్ముడు అందో, ఏమందో, మొత్తం మీద కాళ్ళు ముట్టుకోకుండా ఉండదు, లేకపోతే చెయ్యి పట్టుకోకుండా ఉండదు. నా తమ్ముడు అని గడ్డం పట్టుకున్నట్ట ఏదో రకంగా ముట్టుకునే ఉంటది. అలా ముట్టుకున్న ఆమె ఇన్నిసార్లు ముట్టుకుంది కానీ అప్పుడేమి కాలేదు. తీరా మృతిని గెలిచి లేచాక నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు. ఒకవేళ ముట్టుకుంటే ఏమవుతుంది? గెలిచిన ఆ విజయం ఆ క్షణంతో మలినమైపోతుంది. అంటే ఆయన పరలోక సంబంధిగా లేచాడు, భౌతిక శరీరమే, కానీ అది మార్పు చెందింది, మరణకరంగా మార్పు చెందింది. ఇప్పుడు మరణకరమైంది వచ్చి తగిలితే ఏమవుతుంది? అక్కడ ఒక ట్విస్ట్ కూడా చెప్పండి. నేను ఇంకా పరలోకానికి ఎక్కిపోలేదు, వెళ్ళొస్తే గొడవ లేదు, ఇంకా నేను వెళ్ళలేదు, వెళ్ళాక ముట్టుకుందు గాలే అని సలహా ఇస్తావుడికి ఆ మాటలలో చెప్తున్నాడు. మీ తండ్రియు నా తండ్రియు, మీ దేవుడును నా దేవుడును. అంటే నేను రివర్స్ లో చెప్పాను. నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును. ఇప్పుడు యేసు ప్రభు తన నోటారా చెప్తున్నాడు పరలోకంలో తనకి దేవుడున్నాడని. అప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను, నన్ను ఏం అనుకోవద్దు, భేదం ఏం పెట్టుకోవద్దు. త్రిత్వం దీనికి ఎలా సూట్ అవుతుంది? త్రిత్వ సిద్ధాంతంలో యెహోవా అంటే యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు అంటే పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ అంటే యెహోవా కాదు. కావాలంటే మీరు ఆ స్ట్రక్చర్ని ఒకసారి చూసుకోవచ్చు. ముగ్గురు వేరు కానీ ముగ్గురు దేవుడై ఉన్నారు, ఒక్కరై ఉన్నారు. ఎలా వీలవుతుందో చెప్పండి ఒకసారి. ఎలా వీలవుతుంది? యేసు ప్రభు చెప్తున్నాడు నాకు దేవుడున్నాడు, భక్తుడైన పౌలు చెప్తున్నాడు ఆయనకి దేవుడున్నాడు. ఆయనకి దేవుడున్నాడన్నదే మా విశ్వాసం. ఈయన మాకు దేవుడైనా ఆయనకు మాకు కలిపి అద్వితీయ దేవుడున్నాడు. అటువంటి దేవుడు ఇంకొక దేవుడు లేడు. యేసు ప్రభు కూడా అద్వితీయుడే, అటువంటి ప్రభు ఇంకొకడు లేడు, అటువంటి దేవుడు ఇంకొకడు లేడు. అయితే ఆయనకి మాకు కలిపి, ఆయన మాకు దేవుడు, పౌలు విశ్వాసం, ఆయన మాకు దేవుడు, మాకు యేసు ప్రభువుకి కలిపి యెహోవా దేవుడు. అప్పుడు దేవుడు అద్వితీయుడనే మాటకి పూర్తి న్యాయం 100% జరుగుతుంది. ఈ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, బైబిల్ చెప్తున్న ఈ విషయాన్ని పక్కన పెట్టి, నైస్ కౌన్సిల్లో ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతం ఏమిటంటే 3వ శతాబ్దం కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి, లేదు మీరేం చేయొద్దండి, వద్దు మీరు
ఆ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో ఈ పోపులు బిషప్పులు అందరూ కలిసి కూర్చొని సభను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సభలో ఏంటంటే నిర్ణయించింది, యేసుక్రీస్తే దేవుడు అంటే ఇశ్రాయేలీయులకు కోపం వస్తుంది. ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు గనుక యెహోవా తప్ప ఇంకో దేవుడు అంటే ఇంకో దేవుడు లేదంటే క్రైస్తవులకు కోపం వస్తుంది. కాబట్టి వాళ్ళని వీళ్ళని కలిపేద్దామని, ముగ్గురిని ఒకటి చేద్దామని ఒక చీపిరి కట్టలో పుల్లల్ని పోగేసి కట్టినట్టు ముగ్గురిని కట్టారు ఆ కౌన్సిల్లో. దీనికి హెడ్ గా ఒక అతను ఉన్నాడు. అతని పేరు నేను మర్చిపోయాను. అతని పేరు కాదు కాదు, థర్డ్ సెంచరీలో ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది. దాని పేరు నైస్ కౌన్సిల్. ప్రపంచపు నలుమూలల నుంచి కూడా సంఘ పెద్దలందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. అంటే అప్పుడు సేవ చేస్తున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈ సిద్ధాంతాన్ని ఎవరెవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ చంపేయండి అనేటువంటి కఠినమైన నిర్ణయాలు కూడా అక్కడ తీసుకున్నారు, చంపేశారు కూడా అట్లాగా. సో అందులోంచి వచ్చి టెర్టులియస్ అనే అతను వన్ ఆఫ్ ది డీకన్, అందులో వన్ ఆఫ్ ది బిషప్ లో ఒక బిషప్ అతను. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆయన పేరు ఇంకొకటి ఉంది, నేను నెక్స్ట్ మళ్ళీ కలిసినప్పుడు మీకు చెప్తాను. అది అది మీరు మళ్ళీ ఆయనలాగా పెద్ద విషయం తెచ్చారు. అది నేను మీకు గ్రామర్ తో చెప్పాలి. అది గ్రీకు గ్రామర్ తీసుకొచ్చి చెప్తే తప్ప అది అర్థం కాదు. గ్రీకు గ్రామర్ చెప్పాలి. ఇప్పుడు నేను చూపిద్దామన్నా కూడా నా దగ్గర ఏమి ఏంటది పరికరం లేదు. చెప్పండి. అవునవును, ఇందాక మీరు చదివిన వెర్షన్ ఏంటండి ఇంగ్లీషు? అమ్మా మీరేదో చదివారు కదా, అదే రెఫరెన్స్ అందులో చదవండి. ఇప్పుడు మీరు చెప్పిన రెఫరెన్స్ అందులో చదవండి. ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా, అదొకసారి చదవండి. తీసారా రెఫరెన్స్? ఓకే ఓకే, సరే చూడండి. తర్వాత అక్కడ ఏముంటుందంటే, మీరు ఐఎస్వి కానీ లేకపోతే అపోస్టలిక్ పాలిగ్లాట్ బైబిల్ అని కానీ ఉంటాయి, ఇవి చదవండి, ఇవి చూడండి. ఈ అపోస్టలిక్ పాలిగ్లాట్ బైబిల్ అయితే మీకు ఇంటర్లైనర్ ఉంటుంది, గ్రీకు ఇంగ్లీషు కలిపి ఉంటుంది. గ్రీక్ ప్రొనౌన్సియేషన్ మీకు తెలియదు కానీ అక్కడికి, బట్ మీకు అక్కడ తెలుగులో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఉంటుంది. కింద వర్డ్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, నెంబర్ టచ్ చేస్తే మీకు ఆ గ్రామర్ కూడా చూపిస్తుంది. అది అది నేను మీరు ఆ కింద వచనం కూడా చదవండి. మీరు 26 చదివారు కానీ 27 కూడా చదవండి. ఆది కాండం మీరు 1:26 అన్నారు కదా, ఆ 25, 24, 26, 27 చదవండి. ఏంటంటే ఏమండి మళ్ళీ చెప్పండి. అప్పుడు మనని ఎక్కడి నుంచి వచ్చిందండి? అదేనండి, దేవుని స్వరూపం అన్నప్పుడు మన ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పాలి. ఈ లోపాలు ఏంటో దిద్దండి. ముందు లోపాలు దిద్దాలండి. తర్జుమాలో ఉన్న లోపాలు, వీటిని మీరు ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు జనరల్ గా నేను కూడా ఒక సిద్ధాంతంలోకి వెళ్ళిపోయాను కాబట్టి నా సిద్ధాంతం ఇది కరెక్ట్ కదా అని మనం అనుకుంటాం. నేను కూడా ఒకప్పుడు మీలాగా వాదించడండి, అంటే వాదనని కాదు. ఇప్పుడు మీరు ఇంకా మీరు చాలా స్మూత్ గా అడుగుతున్నారు. నిజంగా చెప్తున్నాను, మీరు చాలా స్మూత్ గా నెమ్మదిగా అడుగుతున్నారు. కానీ నేనైతే అడ్డంగా పడిపోయామండి అండి. ఇలా ఉంది కదా సమాధానం చెప్పలేక విలవిల్లాడిపోయాళ్ళు. మీకు ఒక చిన్న సంగతి చెప్తాను. నేను బైబిల్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న క్వశ్చన్ నాతో పాటు ట్రైనింగ్ అవుతున్నటువంటి వ్యక్తి, అతని పేరు జగన్, ఎక్కడున్నాడో తెలియదు. అతను ఈయనలా ఉంటాడు దగ్గర, ఆ పోలికలు ఉన్నాయి ఈయనకి. అయితే ఓ రోజు వచ్చాడు, మా రాత్రి భోజనం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయింది, అందరూ కలిసి కూడుకుని ప్రార్థన చేసుకుని అయిపోయిన తర్వాత
నేను రూమ్ లోకి వెళ్ళిపోయాను, గబగబా వచ్చాడు. వచ్చి తలుపు కొడితే ఎవరైనా తీస్తే మనవాడు, ఏంటన్నా, ఏం లేదు, కొంచెం స్వతంత్రంగా ఉండేవాడు నాతో. విజయ్ అని నన్ను పిలిచేవాడు, నేను కూడా జగన్ అని పేరు పెట్టి పిలిచాను. ఇద్దరం కూడా ఇంచుమించు ఒకటే వయసు. అయితే మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు బేతనీకి వెళుతూ ఒక అంజూరపు చెట్టును చూసి శపిస్తాడు. శపిస్తే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది శపించడానికి ముందు, ఆ చెట్టుకి ఆకులే ఉన్నాయి తప్ప కాయలేం లేవు. ఎలా అనగా అది పండ్ల కాలము కాదు. పండ్ల కాలం కాదని తెలిసి ఎందుకు శపించాడు అని అడిగాడు. పండ్ల కాలం కాదు కదా, లేనప్పుడు కాయల కోసం వెళ్ళడం ఏమిటి? ఈ ప్రశ్న నాస్తికులు కూడా వేశారు, చాలా మంది వేశారు. అక్కడక్కడ దానికి జవాబు చెప్పారు, అక్కడక్కడ. అయితే ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. అంత వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి ఇచ్చాడు దేవుడు దాన్ని. కనుక అలా ఆ మిస్టరీలా ఉంటుంది, కానీ ప్రతీది దేవుడు బైబిల్లోనే పెట్టాడు, ఎక్కడ మర్మంగా దాచిపెట్టలేదు, ప్రతీది బైబిల్లోనే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అక్కడ ఆదరణకర్త అనే మాటకి ముందు, ఆదరణకర్త అంటే గ్రీకులో పెరిక్లిటోస్, దీనికి ముందు ఆటో అని ఉంటుంది. ఆటో అనేది ఫెమినిన్ గ్రీక్ వర్డ్. అది ఫెమినిన్ అంటే అది స్త్రీలింగంలో చెప్పబడేది. ఆటోస్ అంటేనేమో మాస్కులిన్ జెండర్, ఆటో అంటేనేమో ఫెమినిన్ లేదా న్యూట్రల్. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే దగ్గర మీరు అపోస్టలిక్ పాలిగ్లాట్ బైబిల్ కనుక చదివితే అదే వచనం, ఏది ఆదరణకర్తను మీ వద్దకు పంపుతాను ఆయన వచ్చి అనే దగ్గర ఇట్ అని ఉంటుంది. ఇట్. అప్పుడు మీరు అంగీకరిస్తారా? దాన్ని అంగీకరించరా? అలాగే ఉందండి, గ్రీకులో అలాగే ఉంది. నేనేం చేయను మరి? గ్రీక్ మనకు మూలం అది కదా, గ్రీక్ లో అది అనే ఉంది, అది అనే అనాలట. ఇప్పుడు ఆత్మని డూ అనగలమా? ఆత్మని డూ అనగలమా? అనగలిగే భాష మరి నాకు ఇంకా తెలీదు. ఆత్మని డూ అనగలమా? ఇతనిలో ప్రాణం ఉంది అంటాం గాని ఉన్నాడు అనగలమా? అనే అవకాశం లేదు. ఆదరణకర్తను పంపుతాను. ఆదరణకర్త అనేది ఉదాహరణ చెప్తాను మీకు. ఒక డాక్టర్ ఉన్నాడండి, డాక్టర్, ఆయన పేరు సుబ్బారావు. ఫలానా సుబ్బారావు అనే డాక్టర్ గారు హస్తవాసి చాలా మంచిది, ఆయన దగ్గరికి వెళితే ఏ జబ్బు అయినా తగ్గిపోద్ది. అదే ప్లేస్ లోకి ఇంకొక కొత్త ఆవిడ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ అనే పదం మారుతుందా, పర్సన్ మారుతుందా? పర్సన్ మారింది, డాక్టర్ అనే పదం మారలేదు. కానీ డాక్టర్ అనే పదం ఏ భాషలోనైనా మాస్కులినే. పుల్లింగం, 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 స్త్రీలింగం కాదు, పుల్లింగం. ఇప్పుడు ఆ పుల్లింగం పదవిలోకి స్త్రీ రావచ్చు, పురుషులు రావచ్చు, లేకపోతే న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా రావచ్చు, అంతే కదా. ఇక్కడ కంఫర్టర్ లేక ఆదరణకర్త అనే మాట పుల్లింగం, అది పుల్లింగం తప్ప ఆత్మను గూర్చి చెప్పాల్సి వస్తే గ్రీక్ లో న్యూమా. న్యూమా అంటేనేమో న్యూట్రల్ జెండర్ లో ఉంది. అయితే డూ కావచ్చు, లేకపోతే ది కావచ్చు, లేకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. డూ అనే అవకాశం తెలుగు బైబిల్లో మనకి అక్కడక్కడ కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు చెప్పుచున్నాడు. అదే గ్రీకులో చదివారనుకోండి, పరిశుద్ధాత్మ చెప్పుచున్నది అనుంది. మరి ఏం చేద్దాం అంటే, ఒక సిద్ధాంతాన్ని కల్పించేటప్పుడు సాతాను మనుషుల్ని పాడు చేయడానికి లేక నాశనానికి పట్టుకెళ్ళడానికి వాడు చేసిన ప్రయత్నాలు అన్ని కాదు. అందుకే మొట్టమొదట క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే, బైబిల్ దగ్గర ఓర్చుకునే గుణం కావాలి. అది మనం అనుకున్నట్టుగా మన వెనకాల పరిగెట్టుకొచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. బైబిల్ దగ్గర మనమే ఉండాలి. అది నడిస్తే నడవాలి, లేకపోతే కాముగా నోరు మూసుకుని ఊరుకోవాలి తప్ప అసలు ఒక్క అడుగు కూడా, ఒక అంగుళం కూడా అటు ఇటు కదలడానికి వీల్లేదు. బైబిల్ కదిలితేనే మనం కదలాలి, లేకపోతే అస్సలు కదలకూడదు అనే సిద్ధాంతం మీద మనం కూర్చుంటే దేవుడు ఇస్తాడు ఆ వరాన్ని. కాబట్టి ఇక్కడ ఇందాక మనం చెప్పుకుంటూ ఈ నైస్ కౌన్సిల్లో జరిగిన ఈ తీర్మానాల వల్ల క్రిస్త సిద్ధాంతాన్ని తయారు చేశారు. అదే నేటి వరకు నడుస్తూనే ఉంది. ఇది రోమన్ క్యాథలిక్లు తయారు చేశారు. రోమన్ క్యాథలిక్ లోంచి బయటకు వచ్చిన లూథరన్ దాన్నే కంటిన్యూ చేశాడు. లూథర్ తర్వాత బ్యాప్టిస్ట్ దాన్నే కంటిన్యూ చేశాడు.
ఆ తర్వాత ఎన్ని డినామినేషన్లు రానివ్వండి, అందరూ దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. ఇది రోమన్ క్యాథలిక్లు కల్పించిన సిద్ధాంతమే తప్ప బైబిల్లో ఎక్కడ మనకి ఈ పదం లేదు. ఉందని చెప్తే ఈ క్షణం నేను మార్చుకుంటాను. నేను తప్పు చేశానని మళ్ళా పబ్లిక్ గా ఒక పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాను. త్రియేక దేవుడు, త్రిత్వము అనే పదం బైబిల్లో చూపించాలి. లేదండి లాటిన్ లో ఉంది అంటారా? ఓకే, నో ప్రాబ్లం. లాటిన్ లో ఉన్నా కూడా చెప్పండి. గ్రీక్ లో ఉందంటే ఓకే, దానికి కూడా నేను సిద్ధమే. హిబ్రూలో ఉందన్నా కూడా సిద్ధమే. కానీ నేనును తండ్రి ఏకమై ఉన్నాము అంటే తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడంలో యేసుక్రీస్తు ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యం అనుగ్రహించడంలో యెహోవా, ఇద్దరు ఏకమై ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి. తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున వీరును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అప్పుడు త్రిత్వమా, బహుళత్వమా? ఫస్ట్ ఈయన పెద్దది తీసేశారండి. పెద్ద కత్తి తీసేయడంతో ట్రబుల్ వచ్చేసింది. 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో మీరు లెఫ్ట్ కాలం కాకుండా రైట్ కాలంలో సరిగ్గా సెంటర్ లో చదవండి. నేను రెఫరెన్స్ గుర్తుపెట్టుకోలేను, బట్ ఆ ప్లేస్ మాత్రమే గుర్తుంటుంది నాకు. సరే, 22వ వచనం లేకపోతే 20వ వచనం నుంచి చదవండి. పంపావని శిష్యుల విశ్వాసం ఏమిటి? శిష్యుల విశ్వాసం ఏమిటి? యేసుక్రీస్తుని యెహోవా పంపాడని. కావాలంటే మీరు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం 4వ అధ్యాయం 14వ వచనం చదువుకోండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. మరియు ఇప్పుడు చదువుతున్నది అదే, మనం ఇప్పుడు చదివింది అదే. యోహాను సువార్త 17వ అధ్యాయం 22లో 21లో చదివింది అదే. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపుట చూచి మేము సాక్ష్యం ఇస్తాం. చూడండి, వాళ్ళ సాక్ష్యానికి మన సాక్ష్యానికి డిఫరెన్స్ ఉంది. ఈ మధ్యలో ఎక్కడో సాతాను దూరేడు, వ్యవస్థని ధ్వంసం చేశాడు అంతే. అదేనండి, అదే మీకు చెప్పాలి. నేను అది చెప్పాలంటే మీకు కంపల్సరీ నేను గ్రీక్ టెక్స్ట్ పట్టుకొచ్చి చెప్పాలి. కనుక మీరు కొంచెం దాని విషయంలో నన్ను మన్నించండి, వెయిట్ చేయండి. గ్రీక్ టెక్స్ట్ లో ఏమైనా ఉంటుందంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అది చెప్పాలి. సో మరి అక్కడ కన్స్ట్రక్షన్ ఏంటంటే, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తాను. రక్తము, నీళ్లు మరియు ఆత్మ, ఈ మూడిటిలో వ్యక్తి ఎవరో చెప్పండి. రక్తము ఎలా చెప్పగలరు మీరు? అంతేనండి. ఆ రక్తం అనే ఒక్క మాటే మీకు వ్యక్తి కన్ఫర్మ్. నేను మీకు నేను దాన్ని ఏమంటారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. రక్తం అనే మాటని మీరు హైలైట్ చేసి చెప్పినందుకు నేను మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. సో రక్తం అనగా క్రీస్తు వ్యక్తి. మరి నీళ్లు వ్యక్త, ఆత్మ వ్యక్త. ఆత్మ అనే మాట అక్కడ ఒరిజినల్ గా గ్రీక్ లో న్యూమా అంటేనే న్యూట్రల్, వ్యక్తి కాదు. ఆత్మ వ్యక్తి కాదు, రక్తం అనేది వ్యక్తి. నీళ్లు, ఆత్మ వ్యక్తులు కాదు. కానీ ముగ్గురు అని ఎందుకు రాశాడు చెప్పండి? ముగ్గురు అని వ్యక్తిగా చూపిస్తున్నాడు. ఎందుకు చెప్పారో చెప్పండి? ఇదేనండి భాష. పేరుగా అనుకోవద్దు, ఇది భాష అనమాట. అది బైబిల్ లాంగ్వేజ్. అది అర్థం కాకే త్రిత్వ సిద్ధాంతాన్ని తయారు చేశారు. ఇది అర్థం కాకే. ఇది అర్థమైతే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఇది నేను చెప్పాలంటే నాకు ఇక్కడ బోర్డు ఉండాలి. బోర్డు లేదు కనుక నేను చెప్పలేకపోతున్నాను, దాన్ని ఏం అనుకోవద్దు. అరగంట దాటిపోయి ఉంటది, ఎప్పుడో అయిపోయి ఉంటది అరగంట. లేదా ఫోన్ నెంబర్ తీసుకుని ప్రతి ఆదివారం యూట్యూబ్ లో చూడండి.
లేదండి, మీరు ఏమి నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు చాలా ఓపెన్ గా షేర్ చేసుకోండి. ఇప్పుడు బ్రదర్ ఆయన షేర్ చేస్తున్నారు, ఆయన అడుగుతున్నారు. ఆయన అడగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అడిగేవాళ్ళు ఉంటేనే కదండి ఏదైనా వచ్చేది, అడగకుండా ఏమొస్తుంది. ఈయన ఆ ప్రశ్న ఎత్తగానే ఆయన ఏమన్నారు, త్రిత్వం ఉంది కదా అని చెప్పేసి ఆయన అన్నారు. నేనేమంటున్నాను, చూపించమంటున్నాను. ప్రపంచం అంతా ఎక్కడ తిరిగినా ఇది త్రిత్వానికి ఉపయోగపడే వచనం అని చూపించగలరు తప్ప త్రిత్వము అనే మాట బైబిల్లో చూపించలేరు. ఏంటంటే నైస్ కౌన్సిల్లో తీసుకున్న తీర్మానం, ముగ్గురిని కలిపి ఒకటి చేసేద్దాం, అప్పుడు క్రైస్తవులతోనూ గొడవ ఉండదు, యూదులతోనూ గొడవ ఉండదు, బయట వాళ్ళతోనూ గొడవ ఉండదు, ఏ ఘోష ఉండదు అని నిర్ణయం తీసుకొని ఆ రోజు కట్టగట్టారు. ముగ్గురు చేశారు. కానీ బైబిల్ మొత్తంగా మనకు చూపించేది ఏంటంటే ఇద్దరినే చూపిస్తుంది. ఒకరు యెహోవా, ఇంకొకరు క్రీస్తు. ఈ ఇద్దరిని గూర్చి తెలియచేయటానికి మరలా దేవుడే తన ఆత్మను పంపిస్తున్నాడు, తన ఆత్మలో భాగాన్ని పంపిస్తున్నాడు. దాన్ని యేసుప్రభు ఆదరణకర్త అనే పేరుతో చెప్తున్నాడు. అక్కడ యేసుప్రభు ఇంకో మాట కూడా చెప్పాడు ఆ సందర్భంలోనే. ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నానని చెప్తూ ఏమంటాడంటే, ఆయన వచ్చి నా వాటిలోనివి తీసుకొని మీకు బోధిస్తాడు. ఆయన చెబితే తప్ప ఎవ్వరూ దీన్ని గ్రహించలేరని చెప్పాడు. ఆయనే చెప్పాలి. ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చి దాన్ని విప్పాలి. విప్పితేనే తప్ప ఇంకా ఎవ్వరూ కూడా ఒక్క మాట మాట్లాడలేరు, ఎవరు చెప్పలేరు అని చెప్పాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నాకు దేవుడున్నాడు. పౌలు ఏం చెప్తున్నాడు? నాకు దేవుడున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? 110వ కీర్తన 1వ వచనం. దావీదు 110వ కీర్తన 1వ వచనం ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అనేది అదే చెప్పాలంటే మరి ఇప్పుడు టైం సరిపోదు. మరి నేను చెప్పమంటే నేను రెడీ, మీ ఓపిక నాదేం లేదు. లేదనుకోండి, ఏంటంటే మీరు అలా ఏమొద్దు. ఏంటంటే మీరు చెప్పే మాటలు పట్టుకొని మాస్టర్ గారు చెప్పే దైవజనులు చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాయని చెప్పి మాకు చెప్పే ప్రసంగాన్ని బట్టే మేమేంటి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని చెప్పి నేను విన్నంత మట్టికి నా చర్చికి వెళ్ళిన కాడి నుంచి కూడా నేను విన్నది అదే పదం. ఇంకోటి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వలన బాప్తిస్తున్నామని ఉదకం ఉంటది, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్తున్నామని ఉదకం. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. నో ప్రాబ్లం. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్, ఒక రోజు ఒక్క క్వశ్చన్ వేసుకుంటే దానికి జవాబు చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఆయన అన్నట్టు యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు పేరు తీసేటప్పటికి యెహోవా కూడా వచ్చేస్తాడు. అది యేసుక్రీస్తులో గొప్పతనం. అసలు యేసు అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు కదా. నేను కాదు అంటాను, మీరేమంటారు? మీకు కోపం రావాలి, యాక్చువల్గా రావాలి, ఎందుకంటే మనం క్రైస్తవులుగా రోషం రావాలి, లేకపోతే ఎలాగా? కానీ ఆ మాట గ్రీక్లో ఈసోస్ లేక ఈసస్ అంటే అర్థం ఏంటి అంటే యెహోవా ఈజ్ మై సాల్వేషన్. ఐ థింక్ యూ అండర్స్టాండ్. యెహోవా ఈజ్ మై సాల్వేషన్. ఆ పేరుకి అర్థం యెహోవాయే రక్షించువాడు. ఆ పేరుకి అర్థం అది. ఆ పేరు ఇంకెవరికి ఉంది? యెహోషువ అనే వ్యక్తి కనిపిస్తున్నాడు. యెహోషువ అనే వ్యక్తి పేరు ఏదో, ఇక్కడ యేసుక్రీస్తు పేరు కూడా అదే. ఆ యెహోషువ నిజం కాదు, అతను యోర్దాను దాటించి అవతలకు పట్టుకెళ్ళాడు, నిజం కాదు. అది నిజమే, ఏది పట్టుకెళ్ళడం అనేది నిజమే, ఆ ప్రజలు నిజమే. కానీ నిజమైన యెహోషువ అతను కాదు. నిజమైన యెహోషువ వస్తాడు, వచ్చి ఈ భూమి మీద నుంచి రాబోతున్న క్రొత్త భూమి మీదకి పట్టుకెళ్తాడు. అతను నిజమైన యెహోషువ. ఆ యెహోషువ పేరుకి అర్థం యెహోవా రక్షించును. ఈ యెహోషువకు అర్థం యెహోవా రక్షించును. అక్కడ ఐగుప్తు నుంచి అయితే ఇక్కడ పాపదాస్యం నుంచి, ఇక్కడ పాపపు మరణం నుంచి రక్షించి అక్కడికి పట్టుకెళ్తాడు. అందుకు ఈయనకు ఆ పేరు యాషువా అంటే యెహోవా రక్షించును. యేసు అంటే రక్షకుడని, ఒట్టే రక్షణ అనే దాన్ని మాత్రమే చూపించారు. కానీ యేసు అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా రక్షించును, అర్థం అది. ఇప్పుడు ఆ పేరుతో బాప్తిసం ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు? ఆ పేరుకి అర్థం చెప్పి ఇవ్వచ్చు అన్నమాట. ఆ పేరు అర్థం మనసులో పడితే ఇవ్వచ్చు అన్నమాట. యేసుక్రీస్తు నామమున యెహోవా రక్షిస్తాడు
అనే అభిషేకం కలిగిన పేరుతో ఉన్నాడే క్రీస్తు అంటే అభిషక్తుడు. తెలుగులోకి మార్చేసుకోండి, కొన్ని పదాలు తెలుగులోకి మార్చలా. హల్లెలూయా ఒకటి, క్రీస్తు ఒకటి, ఇలాంటి పదాలు మార్చలేదు, అలాగే ఉంచేశారు. మన్నా ఒకటి, తర్వాత కల్వరి ఒకటి, గొల్గొతా ఒకటి, యాస్టీస్కి అలాగే ఉంచేశారు. ఎందుకంటే మనం అవి కానీ తెలుసుకొని ఏమన్నా బాగుపడిపోతాం అనుకున్నారు ఏమిటో మరి తర్జుమాదారులు, అవి అలాగే వదిలేశారు. కల్వరి అంటే ఏంటో తెలిసిన? పుర్రె, పుర్రె, శ్మశానం. మనం ప్రార్థన చేస్తూ కల్వర్ రాజా కల్వర్ రాజా కల్వర్ రాజా అని 10 సార్లు అంటాం. ఎందుకు ఏమన్నట్ట, ఆయన తిడుతున్నట్ట పొగుడుతున్నట్ట నాకు అర్థం కాదు. పుర్రి రాజా శ్మశాన రాజా, పుర్రి రాజా శ్మశాన రాజా అని తిడుతున్నట్టే ఉంది. ఆయనకి అవమానం కలుగుతుందన్నా కూడా మనకి, ఎందుకంటే భాష తెలియదు కాబట్టి. ఇది నేరమేం కాదు, తెలియనంతసేపు నేరం కాదు, తెలిసాకే నేరం. కావాలంటే మీరు అదే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం ఆఖరిలో జాగ్రత్త చదువుకోండి. మరణకరమైన పాపము కలదు, దాని కొరకు వేడుకొనవలని నేను మీకు చెప్పుటలేదు. అయితే మరణకరము కాని పాపము కలదు, దాని కొరకు వేడుకుంటే దేవుడు తప్పక ఆ పాపం నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు. ఇవేమి నేను బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చి చెప్పట్లేదండి, ప్రతిదీ బైబిల్లోంచే తీసుకొస్తున్నాను. బైబిలే మనకు చెప్పాలి, మనకు అదే ఆధారం. ఇప్పుడు నా సిద్ధాంతం నాకు ఉండొచ్చు, కానీ నా సిద్ధాంతం నన్ను పరలోకం పట్టుకెళ్ళదు. నా డినామినేషన్ కూడా నన్ను పరలోకం పట్టుకెళ్ళదు. రేపు పొద్దున్న పరలోకం గేటు దగ్గర పేతురు ఉన్నాడు అనుకోండి, నేను లోదరన్ అయ్యా అంటే అవతలకు పో అంటాడు, నేను పెంతుకొస్తున్నట్టు అవతలకు పో అంటాడు. నేను చెప్పింది నువ్వు వెళ్ళలేదు కదా చచ్చినోడా, నువ్వు ఎందుకు నిన్ను ఎలా ఎవడు రాణిస్తాడు? లోపలికి కానీ గెంటేస్తే ఎవడు దానికి బాధ్యుడు? మనమే కదా బాధ్యుడు. ఈవేళ ఇది తప్పు అని మనకు అర్థమైంది అనుకోండి, దిద్దుబాటు చేసుకోవడమేనా? అంతేనా భక్తి? పరలోకం వెళ్ళడం అంటే దిద్దుబాటు చేసుకోవడం. దిద్దుబాటు చేసుకోకుండా ఎవరం పరలోకం వెళ్ళలేం కదా. కనుక ఈ నామము గొడవ చాలా పెద్దది. ఆ పెద్ద గొడవని ఇప్పుడు మనం దాన్ని ఏం చేయొద్దు. అది తేనె తొట్ట లాంటిది, రాయి వేస్తే చాలా తేనెటీగలు బయటకు వస్తాయి. ప్రతి తేనెటీగని పట్టుకోవాలి, దేన్ని వదలకూడదు. ఏ ఒక్కదాన్ని వదిలినది కుడుతుంది. కాబట్టి ప్రతి దాన్ని పట్టుకొచ్చి సంచిలో వేయాల్సిందే. బైబిల్ చెప్తుందా లేదన్నది చూడాలి. అయితే ప్రాంప్ట్ గా మనం ముగింపులో ఒక మాట, బ్రదర్ అన్నట్టు ఆదరణకర్త అన్నా లేకపోతే ఇంకో పదంతో చెప్పిన పరిశుద్ధాత్మ లేక ఆత్మ అనే మాట వచ్చిందంటే అక్కడ బైబిల్లో ఒరిజినల్ గా న్యూట్రల్ లో ఉంది, అంటే నపుంసక లింగంలో ఉంది. కనుక దాన్ని ఆ లింగాన్ని మనం ఏమనొచ్చు? అది అనాలా? అందుకని ఈ మధ్యకాలంలో కోర్టులు కూడా ఏమని జడ్జిమెంట్స్ ఇచ్చాయంటే, వాళ్ళు ఏమని పిలవాలనుకుంటే అలా పిలవండి. ది అంటే ది అని పిలండి, డు అంటే డు అనండి, ఏదైతే అలా వాళ్ళకి నచ్చినట్టుగా పిలవండి అని. కానీ ఇక్కడైతే క్లియర్ గా ఉంది ది, ఇట్. మీరు ఆ ట్రాన్స్లేషన్ లో చూసుకోవచ్చు అండి. ఏఎస్వి గాని ఐఎస్వి గాని ఇలాంటి ట్రాన్స్లేషన్ లో మీకు దొరుకుతుంది. లేదంటే ఏబిపి అపోస్టలిక్ పాలిగ్లాట్ బైబిల్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, చూడండి, మీకు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది ఇట్, అది అని ఉంటుంది. ఇక మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పింది ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి కాదు, నామములలోనికి లా ఉంటుందన్నమాట. అది బహువచనం, కానీ చెప్పేటప్పుడు నామం అని మాత్రమే చెప్తాం. నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కోళ్ళు, పెద్ద మనవరాలు అందరి పేరు మీద అంటాను తప్ప పేర్ల మీద అని వీలునామా వ్రాయము. పేరు అని ఉంది కాబట్టి నేనే తీసుకుంటానని ఆడంటే ఈ మిగతా వాళ్ళందరూ ఊరుకోరు. ముగ్గురు వ్యక్తులుగా చూపిస్తున్నాడు అక్కడ, ముగ్గురు అనుకోవాల్సి వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ అనేటప్పటికి మాత్రం న్యూట్రల్ లోనే ఉంది, అక్కడ కూడా న్యూట్రల్ లోనే ఉంది. కానీ తండ్రి అన్నప్పుడు మాస్కులిన్ జెండర్, కుమారుడు అన్నప్పుడు మాస్కులిన్ జెండర్, ఆత్మ అన్నప్పుడు మాత్రం న్యూట్రల్ జెండర్. కానీ ఇక్కడ పేర్లు ప్రధానం. ఆ పేరు దేనికి వాడుతున్నాడో అది ప్రధానం. తండ్రి ఎవరు అన్న దాంట్లో ముందు ముంచాలి, కుమారుడు ఎవరు అన్న దాంట్లో ముందు ముంచాలి, ఆ పేరులో మునగాలి. పరిశుద్ధాత్మ ఎవరు అనే పేరులో మునగాలి. ఈ పేరు యొక్క తాత్పర్యం ముందు వంటబట్టాకే బాప్తిస్మం. అప్పటి వరకు బాప్తిస్మం లేదని అక్కడే చెప్తున్నాడు. బాప్తిస్మం అది కూడా మార్చలేదు, అలాగే వదిలేశారు. బాప్తిస్మం అన్నదే ఒక క్రియ, ఆ క్రియను అలాగే వదిలేశారు. మనకి ఇంక వేరే క్రియాపదం లేదా తెలుగులో అంటే ముంచడం. బాప్తిస్మం ఇచ్చుచు అంటే ఇక్కడ చూలో బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు బోధించుతునో వాటన్నిటినీ గైకొన వల్లని వాళ్ళకి చెప్పండి అన్నాడు కదా. మరి ఈ సంగతులను వదిలేసి ఈ ఒక్కటే పట్టుకొని మనం వెళ్లాడుతున్నాం ఏమిటి?
మత్తయి సువార్త అంతా చూస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడని రుజువు చేస్తుంది. మార్కు సువార్త కూడా యేసుక్రీస్తు దేవుడని రుజువు చేస్తుంది. మత్తయి సువార్తలో ఇంకా విశేషం ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి రాజుగా అభిషేకిస్తున్నాడని రుజువు చేస్తుంది. అలా లేదండి. అలా అయితే యూదులకి రాసే పక్షం అయితే మనకు అక్కర్లేదు. ఎవరు లోక అన్యుడైతే ఎలా రాస్తాడండి? పౌలు ద్వారా వచ్చాడు. రాసింది ఆయన స్వతగా కదా, ఇలా గురువులే నేర్చుకుని చెప్పిందే కదండి. ఇప్పుడు ఈ మత్తయి అంటే యేసుప్రభు శిష్యుడు ఆయనండి సువార్త రాసింది. లోకొచ్చాడు మరి డిఫరెంట్ కదండి. ఏం డిఫరెన్స్ వచ్చిందండి? శిష్యుడు కాదు కదా అన్నారండి. అంటే మీరు జీనియాలజీ వచ్చినప్పుడు అలా కాదు సార్, మీరు ఇప్పుడు ఒకటి మర్చిపోతున్నారు. మత్తయి సువార్తలో ఆ జీనాలజీ చెప్పింది దేని కొరకంటే యేసుక్రీస్తు అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ వాగ్దాన కుమారుడు ఈయనే అని చెప్పడం కోసం జీనాలజీని ఎత్తుకొచ్చాడు. లూకాసు వార్తలో ఏం చెప్తున్నాడంటే ఆ జీనాలజీ మీరు అనుకున్నట్టు అబ్రహాము కొడుకేనా అనుకుంటున్నారు, అక్కడితో ఆగిపోకండి. ఆదాము ఎలా దేవునికి కుమారుడో యేసుక్రీస్తు కూడా అలాగే మీరు ఇంకొకలా అనుకుంటారేమో అని క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ యూదులకి ఒకటి ప్రత్యేకంగా లేదండి. అసలు యూదులకి ప్రత్యేకంగా రాయబడిన గ్రంథమే బైబిల్, మొత్తం యూదుల కొరకు రాయబడిందే. యూదులు కానీ యూదు విశ్వాసంలోంచే నేర్చుకోవాలి, కానీ వాళ్ళ కంటే పైన ఉండాలి. ఎవరు? క్రైస్తవుడు. వాళ్ళ కంటే ఎత్తులో ఉండాలి. అసలు యూదుల విశ్వాసానికి వస్తే ఏంటో తెలిసిన మీకు అదే చెప్పాను ఇందాక. 110వ కీర్తన 1వ వచనం చూసారా? ఒకసారి చదవండి దీన్ని. 110వ కీర్తన 1వ వచనం, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కని. మీ దగ్గర ఎవరి దగ్గర రెఫరెన్స్ బైబిల్ ఉందా? తీయండి ఒకసారి. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్యం అండి, అదే కదా ఉంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లో చదివినా కూడా అలాగే ఉంటుంది. ద లార్డ్ ఈజ్ సెడ్ టు మై లార్డ్, ద లార్డ్ ఈజ్ సెడ్ టు మై లార్డ్. కానీ అక్కడ లార్డ్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో పెద్ద అక్షరాలతో ఉంటుంది. 4 అక్షరాలు LORD అనేవి బిగ్ లెటర్స్ తో ఉంటాయి. రెండో లార్డ్ ఎల్ పెద్దది ఉండి మిగతావన్నీ స్మాల్ లెటర్స్ ఉంటాయి అండి. ఇదే అండి, అది రిఫరెన్స్ బైబిల్ కాదు సార్, అది కాదండి. అది వ్యాఖ్యాన సహితం అని ఇంకా ఘోరంగా ఉంటుంది ఈ తర్జుమా. సరే, నెక్స్ట్ మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మీకు ఇదే బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసిన రెఫరెన్స్ బైబిల్ తెస్తాను. అందులో ఏమని ఉంటుందంటే అవునండి, అవును, నిజమే. తప్పకుండా అండి, తప్పకుండా. నేను రెడీ, నేను సిద్ధమే. ఆయనకి చాలా చూపించానండి, అందుకని మిమ్మల్ని ఆయన పోగేసుకొచ్చాడు. ఆయన మామూలుడు కాదు. ఆయన గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారేంటి? ఆయన మామూలుడు కాదండి. అక్కడ రిఫరెన్స్ బైబిల్ ఏమనుందంటే యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు స్పష్టంగా ప్రింట్ చేశాడు. మేబీ మీరు చూడొచ్చు, మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే గనక మీరు ఒక్కసారి పరిశీలించండి. ఇదే బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం రోగం వచ్చింది వీళ్ళకి చెప్పండి? ఇది మనల్ని తప్పుతో పట్టించడానికా, లేకపోతే సాతానుతో గాని మిళితమైపోయి చేశారు ఈ పని? అక్కడికక్కడికే మార్పు, అక్కడికక్కడికే మార్పు, అక్కడికక్కడికే. ఇంకేమండి? ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాం వచనం చదివి? అంటే ప్రభు నా ప్రభుతో చెప్పాడంటే దావీదు చెప్తున్నాడు కదా, దావీదు అనే ప్రభుతో చెప్పాడనే అభిప్రాయంలో ఉండిపోయాం. అంతేనండి? అదేండి. కానీ దావీదు దర్శనం చూస్తున్నాడు. నా ప్రభువుతో యెహోవా సెలవిచ్చిన వాక్కు ఏమిటంటే నీ శత్రువుల్ని, నాయనా యేసు ప్రభువా, నీ శత్రువుల్ని నీ పాదాలకు పీఠంగా చేసేంత వరకు నా కుడి పార్శ్వాన్న కూర్చో, నా కుడి పార్శ్వాన్న కూర్చో, నీ శత్రువులందరినీ నీ పాదాలకు నేను పీఠం చేస్తా అని వాగ్దానం చేశాడే. ఆ వాగ్దానంలో ఉన్న ఆదరణకర్త అను ఆత్మను
పంపాడు. అదన్న మాట అండి అది. అదండి ఆదరణకర్త అనే మాటకి వాస్తవమైన అర్థం. మనం ఏమన్నా మిస్లెడ్ అయ్యామనుకోండి, మొత్తం మిస్ అయిపోతుంది. మొత్తం ఇంతకీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే రక్షణ. రక్షణ కావాలి. ఈ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండం తప్పించుకొని అవతలి గట్టుకు వెళ్ళడం కావాలి తప్ప ఇక్కడ నాకేం సిద్ధాంత భేదాలు లేవు. ఎందుకంటే అన్ని సిద్ధాంతాలను వదిలేశాను. యెహోవా సాక్షుల సిద్ధాంతంతో పోరాడాం, లూథరన్స్ తో పోరాటం చేసాం, పెంతెకోస్తులతో పోరాటం చేసాం. నేను పుట్టుకతో పెంతెకోస్తుని, దాన్ని వదిలేసాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇంకా ఘోరం. వాళ్ళు బాగా చదువుతారు బైబిల్ని. యెహోవా సాక్షులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రిస్టోడెల్ఫో వాళ్ళు, వీళ్ళు బాగా బైబిల్ని చదువుతారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం జీరో బైబిల్ చదవడంలో. అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళతో ఒక అరగంట మాట్లాడితే తెలుస్తుంది మనం ఏంటన్నది. తెలుసా అండి? అంత బాగా ఉంటుంది వాళ్ళ వాదన. కానీ తప్పకుండా సాతాను చేతికి చిక్కే ఉంటారు. సాతాను చేతికి చిక్కే ఉంటారు. ఎందుకంటే ఏ బైబిల్ అయితే మన చేతిలో రక్షణ కోసం దేవుడు పెట్టాడో అదే బైబిల్తో మనం చిక్కులు పెట్టుకొని నరకానికి వెళ్ళిపోతున్నాం. ఇది మనం కల్పించుకున్నవే తప్ప బైబిల్ చెప్పిన సిద్ధాంతాలు అయితే కావు. కనుక బైబిల్లో ఎక్కడ త్రిత్వం అనే మాట లేదు. ముగ్గురు అనేది ఆ మొదటి యోహాను పత్రికలో తప్ప మరెక్కడా కనపడదు. అలా అయితే ముగ్గురు అనే దాంట్లో వ్యక్తి రక్తం అయితే మిగతా ఇద్దరు ఎవరు? వాళ్ళు వ్యక్తులు కాకుండా ముగ్గురు అని ఎందుకు అన్నాడు? ఆ ఇద్దరికి అది వర్తించదు. ఇద్దరు కలిసి వెళ్తే ఇద్దరు వెళ్ళారని చెప్తారు, ముగ్గురు వెళ్తే ముగ్గురు వెళ్ళారు, నలుగురు వెళ్తే నలుగురు, 100 మంది వెళ్తే 100 మంది. మంది అనే మాటతో ఎందుకు? ఆ భాషని మీరు చూడాలి. రక్తము వ్యక్తి క్లియర్ గా తెలుస్తుంది. రక్తం అంటే యేసుక్రీస్తు. ఈయన నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చాను. ఈ రావటం కూడా క్రైస్తవ సమాజంలో ఒక ఇబ్బందితో అర్థం చేసుకున్నారు. దీన్ని ఒక సమస్యాత్మకంగా ఉంది. ఇది రక్తము ద్వారాను నీళ్ల ద్వారాను వచ్చాను అని చెప్పి వెంటనే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. వారెవరనగా నీళ్లు, రక్తము మరియు ఆత్మ. ఇది కింగ్ జేమ్స్ లో స్పష్టంగా రాసేసాడు. ఏమనంటే ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ అని రాసేసాడు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ వరకే వెళ్ళాం కనుక ఇంగ్లీషే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయాం. కానీ తెలుగులో మరి ఎలా మార్చాడు ఏమిటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనకుండా తెలుగులో రక్తము, నీళ్లు మరియు ఆత్మ అని చెప్పాడు ఏమిటి? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్ బైబిల్ చూసిన వెంటనే వచ్చేయాలి మనకి. దీని మీద గవర్నమెంట్ కాలేజీలో ఒక లెక్చరర్ నాతో చాలా వాదన చేశాడు. ఆ ట్రాన్స్లేషన్ తప్పు అని ఆయనకి నిరూపించాను. ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్ మళ్ళీ పైగా. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు. బైబిల్ అండి ఆ గొప్ప, నాది కాదు. నేనేవండి మధ్యలో? నేనెంత? అసలు మీతో కూడా నేను సమానం కాదు వాస్తవం చెప్పాలంటే. ఏదో ఆయన తీసుకొచ్చి నిలబెట్టేశారంటే అది దేవుడిచ్చిన ఘనత, నాది కాదు. ఇప్పుడు ఏది నేను అనుకొని రాసుకొని వచ్చింది కాదు. ఈ రెఫరెన్స్లు ఏవి కూడా నాకు నా మైండ్ లో అసలు దీనికి సంబంధించి నేనేమన్నా అనుకున్నానా? ఎప్పుడో చదివినవి అలా దేవుడు ఇస్తున్నాడు, అలా మైండ్ లో దేవుడు గుర్తు చేస్తున్నాడు అంతే. ఇది దీంది అని ఆయన తగిలిస్తా ఉంటే ఆ లింక్ పట్టుకుని ఎవరికి వెళ్తున్నాం అని బైబిల్లో ఎక్కడా కూడా మనం అనుకునేటట్టుగా లేదు. సో యేసుక్రీస్తుకి దేవుడు ఉన్నాడు. పౌలు విశ్వాసం అదే, పేతురు విశ్వాసం అదే, తక్కిన శిష్యుల విశ్వాసం అదే. మొత్తంగా బైబిల్ గ్రంథంలో ఎందరు భక్తులు ఉన్నారో, ఏలియా గాని, యెహోషువ గాని, మోషే గాని, లేక అబ్రహాం గాని, ఇంకొకళ్ళు గాని ఎవరైనా సరే అందరి విశ్వాసం ఒక్కటే. ఏమిటంటే యేసుక్రీస్తు అనే ఆయన్ని దేవుడు పంపిస్తాడు, ఆయన మా కొరకు వస్తాడనే చూశారు. అంతే తప్ప ఆయనే యేసుక్రీస్తుగా వస్తాడని ఎవ్వరూ ఎక్కడా విశ్వసించలేదు. కావాలంటే మీరు ద్వితీయోపదేశకాండం 18 చదువుకోండి. అక్కడ ఏముంటుందంటే మీ సహోదరుల్లో నుంచి మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను పంపిస్తానని ఆయన చెప్పాడు. ఆ మాట మీతో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి అన్నాడు. అదే మాటని మళ్ళా పునరుద్ధానం చెందిన తర్వాత పేతురు నిలబడి పెంతెకోస్తు అనే పండుగ రోజున అదే విషయాన్ని బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. ఏమండి, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అని చెప్పాడు. అదే అపోస్తల కార్యాలు మీరు జాగ్రత్తగా కాస్త అలాగా చదువుతూ వెళుతుంటే
యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లోంచి లేపాడు. మీరు రోమపత్రిక 10వ అధ్యాయంలో చూస్తే ఆ హృదయంలో విశ్వసించడం అనే మాటకు వస్తూ ఏం చెప్తాడంటే, యేసు యేసు ప్రభు అని మనం చదివేస్తున్నాం. యేసు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి దేవుడు ఆయన్ని మృతుల్లోంచి లేపాడని నువ్వు నమ్మితే లేక విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావని చెప్పాడు. కానీ అక్కడ యేసు అనే మాటకి ప్రభు అనే మాటకి చిన్న గ్యాప్ ఉంటుంది చూడండి. ఆ గ్యాప్ ఎందుకు ఉందో చెప్పండి. ఆ గ్యాప్ కి ఒక అర్థం ఉంది. యేసు ప్రభు అని ఇంగ్లీష్ లో చదివితే జీసస్ ఈజ్ లార్డ్. కనుక ఇవన్నీ మీరు కనుక మరి ఇవన్నీ కాస్త మీకు కష్టం కలిగించవచ్చు, నేను కాదన్ను. ఎందుకంటే నేను కూడా అలా కష్టంతోనే చాలా అసలు ఏమంటారు ఒక వ్యతిరేకతతోనే, ఎందుకు ఎలా ఉంది కదా, అలా అంటున్నారు కదా, ఇలా అంటున్నారు కదా, నేను చాలా గుంజుకులాడిపోయినా దేవుడు ఏమన్నాడంటే, నాయనా ఎందుకు వచ్చిన గొడవరా నీకు, అసలు మూల భాషలో ముందు చదివి చావరా బాబు, అప్పుడు నీకు అర్థమవుతుంది చదువు అని దేవుడే ఏదో దెప్ప మీద ఒకటి లాగినట్టు చెప్తే అప్పుడు మొదలు పెడితే అమ్మా ఎంత పొరపాటు చేశాను నేను అని దిద్దుకున్నాను. అంతే. ఆ మూల భాషలోకి వెళ్ళడం మనకి చేతై మనం దాన్ని గ్రహించడానికి ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ మనకు అర్థమవుతుంటే నెమ్మదిగా మనం మన దిద్దుబాటు మనం చేసుకుంటాం. దిద్దుబాటు చేసుకునే కొద్దీ మనం పరలోకానికి చేరువవుతాం. అంతే తప్ప ఈ ఏదో సిద్ధాంతంతో మనం పరలోకం వెళ్ళాం. మనకి బైబిలే సిద్ధాంతం కావాలి. ఒకవేళ ఏదైనా తర్జుమా లోపం ఉందనుకోండి, ఆ లోపం కారణం ఏమిటని వెతుక్కోవాలి. తర్జుమాని మనం సరి చేసుకోకపోతే, అంటే బైబిల్ని దిద్దేస్తావంటే బోల్డ్ ఉన్నాయి అలా చెప్పాలంటే. అలాంటివి చాలా ఉన్నాయి బైబిల్లో. చాలా మాటలు తప్పుగా రాశారు కావాలని. ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, భూజంతువులు, మొదటి మాట, దేవుడైన యెహోవా చేసిన భూజంతువులలో అని ఉంటుంది చూసారా. భూజంతువులు అనే మాట ఒరిజినల్ గా లేదు, భూప్రాణులు అని ఉంది. అక్కడ వాడిన ప్రాణి అనే మాటకి ఖై అనే హెబ్రూ వర్డ్. ఖై అంటే ప్రాణి, జీవించుచున్న. ఇలాంటి తర్జుమా లోపాలన్నీ చాలా ఉన్నాయి. వాటిని మనం దిద్దుబాటు చేసుకోవాలి, అంటే సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే బైబిల్ మార్చినట్టు కాదు. కనుక మరి కాస్త సమయం తీసుకున్నాను, నన్ను ఏమనుకోవద్దు. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. మీరు అంత ఓపికగా ఉంటేనే నేను చెప్పగలిగాను, లేకపోతే నేనేం మాట్లాడలేను. అది నా వల్ల కాదు. మీరు ఓపికగా ఉండి మీరు విన్నారు కనుక చెప్పగలిగాను, లేకపోతే నా వల్ల ఏం కాదు. సరే, అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మీరు వస్తూ ఇలాంటి ప్రశ్నలు వేస్తూ